టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారికి అటు సినీ హీరో అల్లు అర్జున్కి మరో మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. మరోవైపు పుష్ప సీక్వెల్ పుష్ప 2 డిసెంబర్ 6న రాబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా హరిహర వీరమల్లు సినిమాకి 3 వారాల డేట్స్ ఇస్తే డిసెంబర్లో విడుదలవుతుందని నిర్మాతలు వెల్లడించారు. ఈ క్రమంలో 2 సినిమాలు ఒకేసారి రావచ్చున్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు మరియు అల్లు అర్జున్ మధ్య వివాదం గురించి తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇచ్చారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నట్టు అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు. తన స్నేహం కోసం ఆయన ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారు. అల్లు అర్జున్ చేసింది తప్పే. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు వాడు పెద్ద అభిమాని. మేము పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటాం, మా ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసే ఉంటుంది అంటూ అన్నారట అల్లు అరవింద్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన తీయాల్సిన సినిమాలు అటకెక్కాయి. మొన్నటి వరకు కనీసం వారం రోజులైన సినిమాకి కేటాయించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం తన చేతిలో సినిమా కోసం 2 రోజులు కూడా కేటాయించలేని పరిస్థితి ఏర్పడిన విషయం మనకందరికీ తెలిసిందే.